సో ప్రస్తుతం అయితే మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ట్యాంక్ బండ్ అంటే తెలిసిందే కదా. సో మొత్తానికి గణేష్ ఫెస్టివల్ సందరంతా ఇక్కడే ఉంటుంది. సో నిమజ్జనానికి ఇప్పుడే రెడీ అని ఇంట్లో పెట్టిన బొమ్మలు కావచ్చు, మండపాల్లో పెట్టిన బొమ్మలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఇక్కడ ట్యాంక్ బండ్కి తీసుకొస్తూ ఉంటారు. సో ప్రత్యేకంగా ఈ సంవత్సరం 70 అడుగుల గణనాథుడిని దర్శనం చేసుకుని భక్తులు వెంటనే మనకి ఐమాక్స్ నుంచి కూడా ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర రావడం జరిగింది. సో తెలిసిందే కదా, మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ నిమజ్జనాలను చూడడానికి ఎన్ని బొమ్మలు వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు, ఏంటి నిమజ్జనాలు చూడడానికి సో సరదాగా చాలామంది వీక్షకులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ ఇప్పటికే ఈ నిమజ్జనం ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. ఇప్పుడిప్పుడే సో అందరూ వస్తున్నారు నిమజ్జనం చేయడానికి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగా జరిగిందండి. మీరు లెఫ్ట్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి కంట్రోల్ రూమ్ ఉందన్నమాట, మన ఎన్టీఆర్ మార్గ్ అని చెప్పి. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గణేష్ ఇమర్షన్ 2024 కంట్రోల్ రూమ్. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఈ ఫ్లో మొత్తం గణేష్ విగ్రహాలు ఎన్నో వస్తున్నాయి. సో ట్రాఫిక్ మళ్లింపులు కానీ సో మొత్తం నిమజ్జనానికి సంబంధించి మొత్తం కంట్రోల్ మొత్తం ఒక 2 కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేసి అయితే పోలీసులు ఇక్కడ అయితే చేయడం జరిగింది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఓవరాల్ మన ఇక్కడ ఆ 2 చోట్లయితే పోలీసులు అయితే ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి అయితే వాళ్ళు మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు నా వెనకాల ఉన్నది ఒక పెద్ద క్రేన్ అయితే కనిపిస్తుంది. సో ఈసారి గణేష్ నిమజ్జనం ఏదైతే బడా గణేష్ లిఫ్ట్ చేయబోయేది మనకి అనుకున్న క్రేన్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి బెంచెస్ ఉన్నాయి చూడొచ్చు, ఏదైతే గణేష్ విగ్రహాన్ని లిఫ్ట్ చేయబోతున్నాయి. ఇక్కడ మన హుక్స్ ఉంటాయి. సో 4 కార్నర్స్లో 4 హుక్స్ ఉంటాయి. సో మొత్తం పెద్ద పెద్ద క్రేన్స్ అవి చూస్తే హుక్స్ మీద వినాయకుని విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ ఈ బల్లల మీద నుంచోబెట్టి సో మొత్తానికి ఇక్కడ ట్యాంక్ బండ్లో అయితే నిమజ్జనం చేయడం జరుగుతుందన్నమాట. ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు. కొంతమంది లోపలే ఉన్నారు. సో ఏవైతే విగ్రహాలు వస్తున్నాయో సో పూజ అయిపోయిన తర్వాత ఆ విగ్రహాలను తీసుకుని అధికారులు ఎవరైతే అరేంజ్ చేశారో వాళ్ళే 3 సార్లు ఆచారం ప్రకారం 3 సార్లు ముంచి వాళ్ళే గణేష్ బొమ్మలని వాళ్ళే ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికి సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అండ్ అలాగే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని ఏరియాస్లో వచ్చేసరికి ఇక్కడ గణేష్ నో ఇమ్మర్షన్ జోన్ అని చెప్పి అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో కొంతమంది పర్యావరణవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనం అవ్వకూడదని చెప్పి వాళ్ళైతే కంప్లైంట్ అయితే ఫైల్ జరిగింది. సో కోర్టు నుంచి కూడా ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ గణేష్ బొమ్మలు ఏవి కూడా నిమజ్జనం చేయకూడదని చెప్పి కోర్టు అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే ఏర్పడ్డాయి. సో ఇప్పటికిప్పుడు చెప్తే ఒకటి కాదు 2 కాదు మొత్తం సిటీలో కొన్ని వేల విగ్రహాలు అయితే వస్తూ ఉంటాయి. మీరు సడన్గా చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. అలాగే పోలీసులు ఏమన్నారంటే కొన్ని ఆర్టిఫిషియల్ పాండ్స్ అయితే అరేంజ్ చేశాము, ఆ పాండ్స్లో మీరు నిమజ్జనం చేసుకోవాలని చెప్పారు. సో రీసెంట్గా మళ్ళీ ఏమైతే వచ్చిందో సో టైం తక్కువ ఉంది కాబట్టి ఆ హైకోర్టు ఏదైతే ఉందో ఆ స్టే అయితే ఎత్తివేసింది. సో యథేచ్ఛగా గణేష్ విగ్రహం నిమజ్జనం అయితే ఇక్కడే ట్యాంక్ బండ్లో చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ పర్మిషన్స్ అయితే వచ్చినాయి, గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినాయి. సో మళ్ళీ నగర వ్యాప్తంగా సో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులు ఇక్కడ బడా గణేష్ని చూడడానికి. సో వెంటనే మళ్ళీ ఇక్కడికి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసి నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఎన్ని బొమ్మలు వస్తున్నాయి, సో నలుమూల నుంచి ఎవరెవరు వస్తున్నారు చూడడానికి ఇక్కడైతే రావడం జరిగిందనమాట. వెనకాల మీరు చూడొచ్చు ఒక పెద్ద క్రేన్స్, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి నిమజ్జనం చేయడానికి. సో ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అందరూ ఒక్కొక్క పాయింట్ సెలెక్ట్ చేసుకుని వచ్చి నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఉన్న అధికారులు అయితే అక్కడ పెట్టడం జరిగింది. సో ఆ విగ్రహాలు రాగానే ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళు పూజలు చేసి అధికారులకు ఇచ్చేస్తే వాళ్ళే ఆ ట్యాంక్ నీళ్ళల్లోకి దిగి కొంత డిస్టెన్స్ నీళ్ళలోకి దిగి వాళ్ళు ఎక్కడ నిమజ్జనం చేయడం అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏర్పాట్లు అయితే ఎవరైతే మండపం నుంచి విగ్రహాలు తీసుకొస్తున్నారో వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కార్యక్రమాలు అయితే బాగా జరుగుతున్నాయని చెప్పాలి. కంట్రోల్ సెంటర్స్ కావచ్చు, ఇక్కడ క్రెయిన్స్ కావచ్చు, అలాగే మానిటరింగ్ కావచ్చు, అంతా బాగా జరుగుతుందని చెప్పాలి. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. సో మొత్తానికి 11వ రోజున మన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే జరగబోతుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితి అన్నమాట.
హాయ్ బ్రో, ఎక్కడి నుంచి? మొత్తం బడా గణేష్ అంబర్పేట నుంచి వస్తున్నాము. అంబర్పేట నుంచి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. ఈసారి కూడా మీ గణేష్ని పూజలు ఎలా జరిగినాయి కాస్త చెప్పండి. అక్కడ అంబర్పేటలో అంబర్పేటలో కూడా పెద్ద పెద్ద గణపతులు పెడుతున్నారు, కానీ కొంచెం మట్టి గణపతులు పెట్టాలి. కానీ మట్టి గణపతులు కూడా రేట్లు అది కూడా ఎక్కువనే తక్కువ రేట్లో వస్తలేవు. దాంతో పోల్చుకుంటే ఇవే కొంచెం తక్కువలో వస్తున్నాయని ఇదే తీసుకున్నాము. ఓకే, పూజలు అయితే 3 days కంప్లీట్ అయినాయి. 4th డే వచ్చి చేస్తున్నాము. మీరు కూడా అక్కడ అన్నదానం చేస్తున్నారు అక్కడ మీ అంబర్పేటలో? అన్నదానాలు చేస్తున్నాము. ఇది ఇంట్లో బయట కూడా కలుసుకుంటున్నాము. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారా? ఏర్పాట్లు అయితే ఓకే, ఇంకేం రాలేదు. ఇంకా ట్రైన్లు అట్లా ఏం పెట్టలే, అంత స్లోనే ఉంది. ఇంకా నిమజ్జనం స్టార్ట్ కాలేదు కదా, అయితే ఇక ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకున్నారా? ఇప్పుడు నెక్స్ట్ అక్కడ వెళ్ళాలా? అందుకని ఇక్కడ వచ్చినాం. లేదంటే అంబర్పేట అంటే కొంచెం రామంతపూర్ సైడ్ చెరువు ఉంటుండే, అటు వెళ్దాం అనుకున్నా. 2 దర్శనాలు అయిపోతాయని చెప్పి ఇటు కూడా వచ్చేసాను. అంకుల్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మొత్తం మన ఖైరతాబాద్లో 70 అడుగుల విగ్రహం ఎలా అనిపిస్తుంది? నేను 30 years వెళ్ళి ఖైరతాబాద్ చూస్తూనే ఉంటాం సార్. ప్రతి సంవత్సరం చూస్తాము. చాలా బాగుంటుంది, చాలా ప్రేమ వస్తుంది ప్రతి సంవత్సరం. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? అంతా ఇప్పుడు మధ్యాహ్నం 3 days కదా సార్, ఇప్పుడు చాలా తక్కువలో అనిపిస్తుంది. ఇంకా 9వ రోజు అయితే చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.